on the movie, very much entertaining, very nice movie. Laila. మేడం దీని బాయ్కాట్ చేయని అవసరం లేదు, ఇదే అయిపోద్ది అంటున్నారు, దానికి ఏం చెప్తారు? ఏంటి కొంతమంది ఇక్కడ రివ్యూస్ వాళ్ళు బాయ్కాట్ చేయని అవసరం లేదు, ఇదే అయిపోద్దని ఇంత నెగిటివిటీ చెప్తున్నారు కదా. ఏది ఆగిపోతుంది? మూవీ ఆగిపోతుందా? మేము ఇప్పుడే సినిమా చూసి బయటకు వచ్చినాం కదా అండి. మధ్యాహ్నానికి ఆగిపోతుంది, సో మీరు బాయ్కాట్ చేయడం అవసరమే లేదంటారు కొందరు. అంటే అది వాళ్ళనే అడగండి, మరి వాళ్ళు ఎట్లా ఎందుకు అన్నారు. నేను బాయ్కాట్ వర్డ్ని బాయ్కాట్ చేద్దాం అంట. అది నాకు తెలియదండి. దట్ ఆల్. అది మాట్లాడిన వాళ్ళతోనే మీరు మాట్లాడండి. నేను నా పర్స్పెక్టివే నేను చెప్పగలుగుతా, వాళ్ళ గురించి నేను మాట్లాడలేను కదా. థ్యాంక్ యూ. ఇట్స్ అ ఫన్, ఎంటర్టైనింగ్, మంచి స్ట్రెస్లో ఉంటే మంచిగా వచ్చి ఇక్కడ మూవీ చూసి స్ట్రెస్ ఫ్రీ అయ్యి మంచిగా నవ్వుకొని బయటికి రావచ్చు. మీకు నచ్చింది? నాకు లైలా ఎంట్రీ చాలా నచ్చింది. యా, వెరీ నైస్. థ్యాంక్ యూ. చాలా అంటే విశ్వక్సేన్ అంత అంటే అంత గెటప్ వేసి అవన్నీ చాలా బాగా చేశాడు. మీరు మాత్రం మీకు నచ్చుతారు, బాగుంది. అంటే డాన్స్ కానీ సాంగ్స్ కానీ. హీరోయిన్ ఫస్ట్ హాఫ్ అంతా హీరోయిన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా లేదు. బాగుంది. అది ఏం లేదండి, అసలు మూవీ చూస్తే అది అసలు ఆ సీన్స్ కూడా గుర్తుకు రావు మనకి. వాళ్ళు అంటే ఇదంతా అయింది కాబట్టి అలా ఉంటుంది, కానీ ఆ ఎంటర్టైన్మెంట్లో అది స్టోరీ డ్రైవ్ డిఫరెంట్. అంటే లైలా బట్టి ఎంటర్టైనింగ్ ఉంది లైలా వచ్చినప్పుడు. బాగుంది, చాలా బాగుంది. గో అండ్ వాచ్. 4.5. బాగున్నాయి, నా సాంగ్స్ అన్ని హిట్టే, బాగున్నాయి. ఎక్కువ యూట్యూబర్స్ ఉన్నారు, ఏంటి యూట్యూబర్స్ని తీసారు దాంట్లో అని అన్నారు కదా, యూట్యూబర్స్ ఉన్నారు అని అన్నారు. లేదు, ఒక్క అతను ఉన్నట్టు ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ అన్నారు. అవి ఇంకంతా రూమర్స్ అండి, కొంచెము అవి అలా క్రియేట్ చేశారో ఏమో కానీ ఇంకేం బాయ్కాట్ అది రిలీజ్ అయిపోయింది కదా. విశ్వక్సేన్ నచ్చాడా? లైలా అంటే మామూలుగా విశ్వక్సేన్ ఓకే, లైలాలో ఇంకా బాగా. ఎంత ఇస్తారు రేటింగ్? 4. ఫ్యామిలీతో చూడొచ్చు, వల్గారిటీ ఏం లేదు, అది పెద్ద టాక్ తెచ్చేసారు. వల్గారిటీ ఉంది, డబల్ మూవీ 18+ వాళ్ళే చూడాలి అని. అలా ఏం లేదండి, అంత ఏమి చూడని సీన్లు అంటూ ఏం లేవు. వాడు లేడీ గెటప్లో చేశాడు, బాగా చేశాడు. ఇంకా అల్లరి నరేష్, అదే నరేష్ తర్వాత తను బాగా అంటే లేడీ గెటప్గా చెప్పుకోవచ్చు. చూసాము, అంత బాగుంది. కామెడీ బాగుంది, లైలా బాగుంది, మేకప్, హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్, ఎవ్రీథింగ్ బాగుంది. అదర్ దాన్ ఒక 2-3 సీన్స్ తప్పితే పాటలు బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఓవరాల్గా 4. హ్యాపీగా వచ్చి చూడండి. అంటే మీకు ఏమైనా స్ట్రెస్ పోగొట్టుకోవాలంటే నవ్వుకోవడానికి హ్యాపీగా వచ్చేయండి, చూడండి. స్టోరీ అంత బాగాలేదు, అడల్ట్ కామెడీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి. అది 2-3 సీన్స్ మాత్రమే అట్లా ఉన్నాయండి, మిగిలిందంతా నార్మల్గానే ఉంది. ఆ 2-3 తప్పించి మిగిలిందంతా బాగుంది. మరీ చిన్న పిల్లల్ని తీసుకొచ్చాకంటే, ఒక పెద్ద పిల్లలు అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి అదేం తెలియకుండా ఉండదు. సో మరీ చిన్న పిల్లల్ని అయితే బాయ్కాట్ లైలా అని ట్రెండ్ చేశారు కదా, సినిమాని తగ్గేసే ఛాన్స్ ఉంది. సినిమాకి అంటే ఆపలేరు, అంత కంటెంట్ అనిపించింది. యా, చాలా బాగుంది. అంటే విశ్వక్సేన్ కోసం చూడొచ్చు సినిమా, అంత బాగా చేశారు. అండ్ కామెడీ బాగుంది. జస్ట్ ఇది సినిమాగా ఎంజాయ్ చేయడానికి, ఫన్ కోసం వచ్చి మా స్ట్రెస్ పోవాలి అనుకున్న వాళ్ళకైతే డెఫినెట్గా వాళ్ళు ఎంజాయ్ చేసి వెళ్తారు. అంటే ఇందులో స్టోరీ కంటే కూడా తన యాక్టింగ్, ఫన్, కామెడీ కోసం వెళ్ళి చూడొచ్చు. ఏదండి? ఏం లేదండి, అసలు ఏం లేదు. ఏదో బయట ఏదో కాంట్రవర్షియల్గా నడుస్తుంది కానీ అదంతా ఏం లేదు. సినిమా అయితే చాలా బాగుంది. హైలైట్స్ విశ్వక్సేన్, లైలా అంత బాగా చేశారు, ప్రాణం పెట్టి చేశారు. మెయిన్ అసలు తను చూపించిన ఆ మేకప్ మెన్ ఎవరో, ఆ కాస్ట్యూమ్ డిజైనర్, హెయిర్ స్టైలిస్ట్ చూడాలని ఉంది.
అమ్మాయి కూడా అంత బాగోదేం, పక్కన హీరోయిన్ ఎందుకు పనికి రాలేదు అసలు. హీరోయిన్ ఏదో సైడ్ క్యారెక్టర్ లాగా ఉంది, ఆయన మెయిన్ హీరోయిన్ లాగా ఉన్నారు. అఫ్కోర్స్ ఆయన క్యారెక్టరే మెయిన్ అయినా కూడా పక్కన అమ్మాయి డామినేట్ చేయాలి కదా, బట్ ఆయన పక్కన ఎవరు కనిపించట్లే. ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ అన్నీ మనం చూడు, మీకు తన్ని చూసి నవ్వుకోవడమే సరిపోతుంది. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? మన కంట్రోల్లో లేని దాని గురించి ఫీల్ చెయ్యకు. ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించు గురు. తగ్గింపు ధమాకా. అన్ని బంగారు నగలపై లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం. హలో, నన్ను మర్చిపోయారే, వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం. అంటే ఇది బంగారం, వజ్రం, వెండి తగ్గింపు ధమాకా. మీ లలితలో ధరలు కంపేర్ చెయ్యండి, ఎక్కడ తక్కువో అక్కడే కొనండి.